మాకు తెలుసు చదివేది 5 ఏళ్ళు చదివేది 5 ఏళ్ళు అందరికీ నమస్కారం. నా పేరు గిరిష్మ సాయి. ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ లో ఫైనల్ చదువుతున్నాను. గత 43 రోజులుగా ఏపీ రాష్ట్రం మొత్తంగా ఉన్న వెటనరీ విద్యార్థులు తన స్టైఫండ్ విషయంలో నిర్లక్ష్యం జరుగుతుంది అని చెప్పి 13 సంవత్సరాలుగా తమ స్టైఫండ్ పెంచట్లేదని నిరాహార దీక్షలు నిరవధిక సమ్మెలు చేస్తున్నాము. ఇందులో భాగంగా పలువురు ఎమ్మెల్యేలను ఎంపీలను కలిశాము. అలాగే ధర్నాచౌక దగ్గర ధర్నా చేశాము. హ్యూమన్ ఫార్మేషన్స్ చేస్తూ కొవ్వొత్తులతో ర్యాలీ చేస్తూ శవయాత్రలు చేస్తూ ఇలా మా బాధను అనేక వినూత్న రూపాల్లో తెలియజేయాలని చెప్పి ప్రయత్నాలు చేశాము. కానీ ఎవరికి కూడా మా ఆకలి కేకలు అర్థం కాలేదు. ఒకరోజు మా అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ కూడా చేశారు. హాస్టల్ నుంచి మమ్మల్ని బయటకు గెంటేశారు. కానీ ఇప్పటికీ కూడా మా డిమాండ్ నెరవేరాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. మెయిన్ డిమాండ్స్ వచ్చేసరికి మా స్టైఫండ్ ఆన్ పార్ట్ మెడికల్ పెంచాలి. అలాగే ఇప్పుడు మాకు వస్తున్న స్టైఫండ్ 7,000 దాన్ని 25,000 చేయాలని కోరుకుంటున్నాము. ఆ వస్తున్న 7,000 స్టైఫండ్ కూడా నెల నెల పడటం లేదు. అలాగే ఇంప్లిమెంట్ అయిన ఇంక్రీజ్ అయిన స్టైఫండ్ కూడా ప్రెసెంట్ అవుట్ గోయింగ్ బ్యాచ్ నుండి ఇంప్లిమెంట్ అవ్వాలని, అలాగే ప్రతి ఇయర్ 15% ఇంక్రిమెంట్ ఉండాలని చెప్పి అని కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. నా పేరు విజేంద్ర వర్మ. నేను ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. మేము గత 43 రోజులుగా రిలే నిరాహార దీక్ష నిర్వహిస్తున్నాము. ఎందుకనగా మా స్టైఫండ్ పెంచమని. అందుకు ఆ ప్రాసెస్ లో మేము చాలా మంది చుట్టుపక్కల నియోజకవర్గంలో ఉన్న అందరు ఎమ్మెల్యేలు, అలాగే ఒక యూనియన్ మినిస్టర్ అయిన పెమ్మసాని చంద్రశేఖర్ గారిని కూడా కలిసాము. మాకు దానికి స్పందించి మాకు 10,500 చేస్తామని చెప్పారు. మాకు గత 13 సంవత్సరాల నుండి ఏది స్టైఫండ్ గా 7,000 మాత్రమే ఇస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ప్రైస్ ఇండెక్స్ తో తీసుకుంటే ఆ 7,000 ఏ మాత్రం సరిపోదు. మా ఇంటర్న్షిప్ లో మేము సంవత్సరం చేస్తాము. అందులో 6 నెలలు ఒక చాట, ఇంకొక 6 నెలలు రకరకాల మారుమూల గ్రామాల్లో తిరుగుతూ ఉంటాము. ఎలాగంటే ప్రతి డైరీ ఫార్మ్స్ లోను, అలాగే వైవిధ్యమైన బర్రెల ఫామ్లు, గొర్రెల ఫామ్లు, పందుల ఫామ్లు, అలా డిఫరెంట్ అనిమల్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీస్ లో పనిచేస్తూ ఉంటాము. గవర్నమెంట్ మాకు ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఫుడ్ కానీ, అకామిడేషన్ కానీ ఏది ప్రొవైడ్ చేయదు. 13 సంవత్సరాల కిందట ఇస్తున్న 7,000 ప్రస్తుతం కాలానుగుణంగా ఉన్న ఖర్చులతో ఎలా సరిపోతుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము. అందుకనే మా పోరాటం గత 43 రోజుల నుండి చేస్తున్నా కూడా గవర్నమెంట్ నుండి కానీ, ప్రభుత్వం నుండి కానీ, ఎలాంటి మినిస్టర్ వచ్చి కానీ, గవర్నమెంట్ అఫీషియల్ వచ్చి కానీ మాతో మాట్లాడింది లేదు. ఆ పైగా మేమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4 కాలేజీల్లో ఉన్న అన్ని స్టూడెంట్స్, చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గం దగ్గర ఆల్మోస్ట్ 40-30 మంది ఎమ్మెల్యేలని, మంత్రులను కలిసాము. కానీ మాకు ఎలాంటి సానుకూలంగా మాతో మాట్లాడింది లేదు. మా సమస్యపై
అసెంబ్లీలో మాట్లాడింది లేదు. ఒకసారి కాదు 2 సార్లు కూడా కలుస్తున్నాము, కానీ మా సమస్య మీద ఎలాంటి స్పందన లేదు. ఎందుకు వెటర్నరీ డాక్టర్లు అంటే ఇంత చిన్న చూపు అని ప్రశ్నిస్తున్నాము. మా గౌరవ వేతనం మాకు పెంచి మాకు సమాజంలో గౌరవం ఉండేలాగా చూడాలని మా డిమాండ్. మా స్టైఫండ్ ఆన్ పార్ విత్ మెడికల్స్ పెంచాలని కోరుతుంది. ఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెటర్నరీ విద్యార్థులు గత 49 రోజులుగా వారికి గౌరవ వేతనం పెంచాలని చెప్పి కూడా వారి తరగతులు బహిష్కరించి వారి గౌరవ వేతనం పెంచాలని చెప్పి వాళ్ళకి 2013 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా 7,000 మాత్రమే ఇస్తున్నారు. నామకే వాస్తు మాత్రమే వాళ్ళకి ఇస్తున్నట్టు మాత్రమే కనిపిస్తుంది. కానీ వాళ్ళకి ఫీజు మాత్రము రిజిస్ట్రేషన్ ఫీజును మాత్రము ఆకాశాలను అంటుకున్నంత పెద్దగా పెంచుకోబోతున్నారు. కానీ ఎక్కడ 35,000 నుంచి 50,000 పెంచుకుంటూ ప్రతి సంవత్సరం 10% పెంచుకుంటూ పోతున్నారు. వారికి ఇచ్చేది మాత్రం స్టైఫండ్ మాత్రం 7,000 కేవలం. కానీ వాళ్ళు వేరే వివిధ ప్రాంతాలకు వెళ్లి వివిధ రూపాల్లో వాళ్ళు వెళ్ళి అక్కడ అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం నుంచి ఇచ్చేది మాత్రం 7,000 కేవలం స్టైఫండ్ ఇస్తున్నారు. వారు అక్కడికి వెళ్తే అకామిడేషన్ ఉండడానికి వాళ్ళే ఎదుర్కోవాలి. అదే ఫుడ్ కి అకామిడేషన్ ఎవ్రీథింగ్ వాళ్ళే. విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలకి మాకు స్వచ్ఛందంగా మా యొక్క హక్కుని నెరవేర్చాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని వాళ్ళు గత 49 రోజులుగా వాళ్ళు అనేక రకాలుగా నిరసన రూపంలో వివిధ రూపాల్లో వాళ్ళకి సమస్యని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరిచినప్పటికీ ఎక్కడ కూడా ఎవరు స్పందించి వీళ్ళు విద్యార్థులు నష్టపోతున్నారు, తరగతులను నష్టపోతున్నారు, అదేవిధంగా వారి గౌరవ వేతనం పెంచుదామని చెప్పి ఆలోచన చేయకుండా ఏ ఒక్క మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా వీళ్ళ దగ్గరికి రాలే. కానీ ప్రతి ఒక్క విద్యార్థినిలు 4 కళాశాలలో ఉన్నటువంటి వాళ్ళు 4 ప్రాంతాల్లో కూడా ఎక్కడ ఏ నాయకుడు ఎవరు కనిపిస్తే అయ్యా మాకు పెంచండి, అయ్యా మాకు పెంచండి, అమ్మ మాకు పెంచండి అని చెప్పి 7,000 మాకు సరిపోతుంది, 25,000 పెంచండి, ఆన్ పార్ మెడికల్ కి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు సమానంగా మమ్మల్ని చూడండి, గౌరవం కల్పించండి చెప్పి సమాజంలో అంటే సమానత్వం లేదు. ఒక పక్క వాళ్ళకి ఆకాశంలో అంటుతున్నటువంటి విధంగా రిజిస్ట్రేషన్ ఫీజులు మాత్రం వీళ్ళ దగ్గర నుంచి దోచుకుంటుంది తప్పనిచ్చి వెటర్నరీ యూనివర్సిటీస్ ఇక్కడ ఎస్వి మెడికల్ కాలేజీలో వీళ్ళంతా కూడా వెటర్నరీ కాలేజెస్ వీళ్ళకి కావాల్సినటువంటి మాత్రం అందించడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. కావున విద్యార్థులు చాలా విలువైనటువంటిది, చాలా వాళ్ళ యొక్క హక్కుని రైట్ వాయిస్ ఈ రోజు ఎక్కడ కూడా మాకు ఇది కావాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నప్పటికీ మాత్రం వాళ్ళపైన నిర్లక్ష్యం వహిస్తారు. కాబట్టి ఇప్పటి వరకు ఎక్కడ కూడా స్పందించలేదు. వాళ్ళు చాలా ప్రశాంతంగా వినూత్నంగా ప్రభుత్వాన్ని అయ్యా అమ్మ అని అడుగుతున్నారు. ఇప్పటికీ స్పందించలా. 7,000 25,000కి వాళ్ళకి పెంచకపోతే మాత్రం రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతారు. మొన్న ధర్నా చౌక్ లో కూడా ధర్నా కార్యక్రమం నిర్వహించడం 4 కళాశాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు దాదాపు 400 మంది అక్కడ ధర్నా చౌక్ లో పాల్గొని చాలా పీస్ఫుల్ గా మా గౌరవ వేతాన్ని మాకు పెంచండి, సమాజంలో మాకు గౌరవం కాపాడండి, మాకు కల్పించండి అని చెప్పి అడిగారు. అయినప్పటికీ ఇంకా స్పందించలేదు. మళ్ళీ ఈ రోజు గన్నవరంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి గన్నవరంలో టౌన్ వరకు కూడా వాళ్ళు ఈ రోజు చాలా ప్రశాంతంగా మా హక్కుని మాకు కల్పించని చెప్పి వాళ్ళు ర్యాలీగా తీసుకొని ఈ రోజు ప్రదర్శనగా వెళ్తున్నప్పటికీ ఎక్కడ కూడా ఎవరన్నా ఇప్పటికైనా స్పందిస్తారు అన్నా మాకు మా ప్రభుత్వం ఇప్పుడు ఉన్నది మన ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ కూడా ప్రభుత్వం చెప్పిందో మన ప్రభుత్వం మన పాలన మంచి పాలన అనే వాళ్ళు ఏదైతే స్లోగన్ ఇచ్చారో అదే స్లోగన్ వీళ్ళు ఇంకా నమ్ముకొని ఉన్నారు. మేము విద్యార్థుల పక్షాన ఏఐఎస్ఎఫ్ సూటిగా ఒకటి అడుగుతున్నాం. మీరు మాటలు చెప్పారు కానీ ఎక్కడైనా ఏ సమస్య పరిష్కారం చేశారా? అయ్యో రామా అంటే 9 నెలలు పూర్తయిస్తుంది. ఎక్కడైనా సరే కేజీ నుంచి పీజీ వరకు కూడా ఏ సమస్య ఏ స్కూల్ ఎడ్యుకేషన్ లో కానీ హైయర్ ఎడ్యుకేషన్ లో కానీ ఏ సమస్య పరిష్కారం చేశారో అయినా మిమ్మల్ని గుడ్డిగా నమ్మి మా సమస్యలు పరిష్కారం చేస్తారని చెప్పి ప్రభుత్వం నమ్ముతున్నారు. కాబట్టి వెంటనే గౌరవ వేతనం పెంచాలి. ఆన్ పార్ మెడికల్స్ తో పాటు 25,000 గౌరవ వేతనం ఇవ్వాలని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి నుంచి విద్యార్థుల పక్షాన మేము డిమాండ్ చేస్తాం.